పిడుగురాజు 999 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నా మంచిగా బాగున్నా. మీ పేరు మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పవా? నమస్కారం అండి, నా పేరు రాసురి పల్లవి, మాది అంకుశం విలేజ్, బెల్లంపల్లి మండలు. నా కోసం ఈ అన్న వచ్చారు ఇవాళ. బాగా సంతోషంగా ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి పాటలంటే బాగా ఇష్టపడతా. చూసి ఏదో అట్లా అలవాటుగా పాడుకుంటా వెళ్తా. చిన్న వీడియో నీతికేంతో ఇట్లా అనుకోకుండా ఒక పాట పాడినా. ఆ అన్న వరకు చేరింది. అన్న నా కోసం అని ఇక్కడ వరకు వచ్చిండ్రు ఇవాళ. చాలా సంతోషంగా ఉన్నదన్న. 100 కిలోమీటర్లు వచ్చిన దగ్గర. థ్యాంక్ యూ అన్న. అంటే టాలెంట్ అన్నది బయటకు ప్రపంచానికి తెలియాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రయత్నం కూడా ఏంటంటే, చాలా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 12 సంవత్సరాలు అవుతుందన్న. మీ భర్తకి ఇట్లా చెప్పలేదా మరి ఇట్లా పాడతా ఇట్లా అని? చెప్పినా, కాకపోతే మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. 2 చిన్న పిల్లలు. మాకు ఇక ఉన్న సమస్యలకి అసలు పనికి వెళ్తేనే మాకు సెట్ అవుతుంది అన్న. ఇంట్లో పనికి పోకపోతే అసలు గడవది. అందుకని నేను వేరే ప్రయత్నం ఏం చేయలేదు. నా అదృష్టం ఇవాళ మీరు ఎత్తుక్కుంటా వచ్చిండ్రు అంతే అన్న. ఎప్పంజులో వద్దాం అనుకుంటున్నాం మేము, రాలేకపోయినాం. చాలాసార్లు ట్రై చేసినాం రావడానికి, చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. ఈరోజు మాత్రం సక్సెస్ఫుల్గా వీళ్ళ ఇంటికి వచ్చినాం. కానీ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం చాలా బాధ చేసింది నాకైతే. వీళ్ళు ఉండే స్థితి కావచ్చు, అది కావచ్చు, వీళ్ళు ఉండే బ్లాగ్ వీడియో కూడా పెడతా, దానిలో మీరు చూడండి. నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రోత్సహించాలి మనం. ఒకసారి పాట పాడుతుంది ఏంటంటే గొంతు ఎలా ఉంటుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి పాడరు చెల్ల, ఒకసారి మన ప్రేక్షకుల కోసం. బ్రహ్మదేవుని మీద ఒక పాట రాసిన అన్న. అంటే అందరి తలరాతలు రాసేది అయినే కదా, అయినంటూ కొంచెం మంచిగా రాస్తే లైఫ్లో మంచిగా ఉంటాయి కదన్న. అందుకోసం మన ఆయన మీద రాసుకున్నా. తల్లి లేకనే పుట్టినావురా ఓరి బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా. 9 నెలల పాపరాతనే ఎట్లా రాసినావురా, 9 నెలల పాపరాతనే ఎట్లా రాసినావురా, నీ రాతకు నీకైనా రోత ఉట్టలేదా ఏమి రాతరా, నీ రాతకు నీకైనా రోత ఉట్టలేదా ఏమి రాతరా. మనసంటూ ఉందా నీకు మా మనసుతో ఆడుతావు, మనసంటూ ఉందా నీకు మా మనసుతో ఆడుతావు, కష్టమంటే ఏంటో తెలియదా కష్టాలెన్నో వెడుతావు, కష్టమంటే ఏంటో తెలియదా కష్టాలెంటో వెడుతావు. గురువంటూ లేరా నీకు ఇష్టం వచ్చినట్టు రాస్తావు, గురువంటూ లేరా నీకు ఇష్టం వచ్చినట్టు రాస్తావు, కనికరం అనేది లేదా ఇన్ని కష్టాలు వెడుతావు, కనికరం అనేది లేదా ఇన్ని కష్టాలు వెడుతావు. తల్లి లేకనే పుట్టినావురా ఓరి బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా, నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా. సూపర్ వాడినవు. థ్యాంక్ యూ అన్న. అంటే వాయిస్ కూడా ఎట్లున్నదంటే మెలోడీ వాయిస్ ఉంటుంది చూసినావా, మన ఏది సినిమాల సింగర్స్ మెలోడీ వాయిస్ వాడు చూసినావా, వాయిస్ మాత్రం సూపర్గా ఉన్నది మీదైతే. పాట మొత్తం మీరే రాసిలేదు? నేనే రాసిన. ఇంత బాగుంది సాంగ్. పాటలు ఇంకా రాసిన. ఎవరికి ఇయ్యలేదా మీరు? ఎవరికి ఇయ్యలేదన్న. నువ్వే రాసి పాడతా పాట కదా పాటలు, అందుకని అంత దూరం నుంచి వచ్చినాం. డైరెక్ట్ ఏ పాట అంటే ఆ పాట రాస్తావా? రాస్తా అన్న, రాయడానికి వస్తుంది. నా పేరు మీద రాస్తావా మరి? రాత్తన్న. నా పేరు మీద రాత్తన్న. ఇప్పుడు రాసిత్తన్న. నిజమా అబద్ధమా? నిజమే అన్న. ఎక్కడ వినని పాట నా సొంతమైందైతే చాలు కదా మీకు. ఇప్పుడు నా పేరు ఇప్పుడు రాసిమంటే రాసి పాడతావా? రాసి పాడతా అన్న. నమ్మచ్చా? లేకపోతే వేరే పాటలకి ఇట్లా రాసి ఇట్లా లేదా రాయొచ్చు. నమ్మచ్చా? మీ ముందే రాస్తా కదన్న. నా ముందే? మీ ముందే రాస్తా. సరే రాయండి చూద్దాం. సరే బుక్ తీసుకురండి. బుక్ ఉందా అక్కడ? సరే బుక్ తీసుకురండి. ఒకసారి రాయి నా పేరు మీద, చూద్దాం ఎట్లుంటుందో పాట. రాస్తుంది పాట, పర్లేదు, కంప్లీట్ అయిపోయింది పాట ఆల్రెడీ. ఎందుకు 5 నిమిషాలలో రాసింది అంటే గ్రేటే కదా.
ఎట్లుంటే విందాం పాట అసలు నా పేరు మీద ఫస్ట్ టైం నేను ఏరుకోరి పాట పాడించుకుంటున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది. సో పాడు. పచ్చపచ్చని నోట్ల మీద పానమైతే గుంజవట్టే, పచ్చపచ్చని నోట్ల మీద పానమైతే గుంజవట్టే, పట్నం నేను పోతరో నా బావ రాజులో, పట్నం నేను పోతరో నా బావ రాజులో. పట్నమద్దు ఏమద్దు పల్లె తల్లి మనకు ముద్దు, పట్నమద్దు ఏమద్దు పల్లె తల్లి మనకు ముద్దు, పట్నం జొలిదీయకే నా బామ రాముల, పట్నం జొలిదీయకే నా బామ రాముల. పెద్ద పెద్ద బంగుళాలు పేరున్న మిద్దెలట, పెద్ద పెద్ద బంగుళాలు పేరున్న మిద్దెలట, రాజుల్లో రాజులాగా బంగుళాల ఉందమయ్య, రాజుల్లో రాజులాగా బంగుళాల ఉందమయ్య. నా సౌపతి గట్టబోయిన ముద్దుల రాజులు, నా సౌపతి గట్టబోయిన ముద్దుల రాజులు. పూరి గుడిసె మనకున్నా పూరి గుడిసె మనకున్నా ఎల్లు మనేటోడు లేడు, పూరి గుడిసె మనకున్నా ఎల్లు మనేటోడు లేదు, ఉన్న దాంట్లో మనముంటే మనకంటే రాజులేడు, ఉన్న దాంట్లో మనకుంటే మనకంటే రాజులేడు. పట్నం జొలిదీయకే నా బామ రాముల, పట్నం జొలిదీయకే నా బామ రాముల. కన్న తల్లి లాంటి పల్లె మనకుందే ఓ పిల్ల, కన్న తల్లి లాంటి పల్లె మనకుందే ఓ పిల్ల. పట్నంలో కష్టమస్తే కానరారు ఊరువారు, పట్నంలో కష్టమస్తే కానరారు ఊరువారు, పల్లెలోన మనముంటే ఊరంతా చుట్టాలే, పల్లెలోన మనముంటే ఊరంతా చుట్టాలే. పట్నం జొలిదీయకే నా బామ రాముల, పట్నం జొలిదీయకే నా బామ రాముల. పట్నంలో హుందాగా ఉండొచ్చే నా బావ, పట్నంలో హుందాగా ఉండొచ్చే నా బావ, నా సౌపతి గట్టబోయి నా బావ రాజులు, నా సౌపతి గట్టబోయి నా బావ రాజులు. పల్లె తల్లి కొడుకునమ్మ అందరికీ బిడ్డనమ్మ, నా సౌపతి గట్టవే నా పిల్ల రాముల. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలే బామ, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలే బామ, పల్లె నిడిసిరానమ్మో నా బామ రాముల, పట్నం మనం బోధమే నా బావ రాజులు, పల్లె నిడిసిరానమ్మో నా బామ రాముల. తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే ఏకదం కిరాక్ దుమ్ము లేచిపోయింది పాట. థ్యాంక్ యూ అన్న. నా తెలియని పాట ఏంది అసలు, నాకే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత తొందరగా వాడిందంటే గ్రేట్ కదా రాసి, చాలా బాగా. ఇంకోటి ఇన్ని పాటలు ఏంటంటే పల్లెటూరు పట్నం రెండు కలగలిపి పాడినామంటే కిరాక్ ఉంది పాట మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఏంది మరి ఇంత తొందర రాసి పాడినావు అంటే చిన్నప్పటి టాలెంట్ ఏంది మరి ఇది, నేను నమ్ముతలేను ఇంత టాలెంట్ ఉన్నదంటే. సూపరు. మీకు నచ్చిందా అన్న? నచ్చుడు కాదు అసలు, ఆ పాట పాడించుకుందాం అనుకుంటున్నాను నేను. అంత బాగుంది పాట అసలు. ఏంది పల్లెటూరు నుంచి పట్టణం వెళ్తానంటే వద్దంటారు వాళ్ళ భర్త, పూరి గుడిసెలు ఉన్నా కూడా నయ్యం. అక్కడికి పోతే అక్కడ ఏదన్నా అయితే ఎవరు రారు, కానరారు, మన వారు అక్కడ. ఇక్కడ ఉంటే ఊరంతా మనకు వస్తారు. ఏమన్నా ఉందా పాటలో? ఒక స్టోరీ రాసింది పాటలో. ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళ రచయితలు బయటకు రావాలి. అవునా కాదా? ఎంత బాగా రాసింది పాట. నాకైతే మాటలు లేవు, మాట్లాడుకుంటా లేవు. ఏకదం ఈ పాట నేను తీసుకుంటే ఖచ్చితంగా పాడిస్తా నిమ్మతోనే. థ్యాంక్ యూ అన్న. తప్పకుండా, ఎందుకంటే నా పేరు మీద ఉన్నది. ఆ పాటలో కూడా చాలా అర్థం ఉంది, చెప్పాలంటే సూపర్ అర్థం ఉంది ఆ పాటలనే. మట్టి గొంతు మీరు కూడా చూడండి, ఒక్క అవకాశం ఏంటి నేను ఇస్తున్నా 100%. పక్కా ఆ పాటకైతే ఇస్తున్నా, మీరు కూడా ఒకసారి చూడండి, తన వాయిస్ చూడండి. మీకు కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా, ఫోన్ చేయండి, పాట రాపించుకోండి. మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా రాస్తే పాట. ఒక 5 నిమిషాల పాట రాసిందంటే మామూలు విషయం కాదు కదా. నీకు దండమరా తల్లి, ఏం రాసిన పాట ఏకదం రాసినావు. ఇంకేదైనా రాస్తావా? రాయమంటే రాస్తన్నా. రెడీగా ఉంది, ఇంకా చెప్పాలంటే రెడీగా ఉంది. ఇంకో పాట రాయమంటే రాస్తుందట. ఏంది టాలెంట్. ఇంత దూరం వచ్చినందుకు మాత్రం
నేను అనుకుని ఇంత దూరం వస్తున్నావు, ఎట్లుంటుందో, ఎట్లా రాస్తావు, ఎట్లా పాడుతుందో అనుకున్నా కానీ నాకైతే మనసు నిమ్మలమైంది అబ్బా. నాకైతే మనసు నిమ్మలమైంది. ఎందుకంటే నా పేరు మీద పల్లెటూరు నుంచి పట్నం పాట మరేబా, సెల్యూట్ నీకైతే. ఇప్పుడు ఇంకో పాట రాయమంటే రాస్తావా? రాస్తాన్నా. రైతే రాజు అంటారు, దేశానికి వెన్నుముక రైతే అంటారు. రైతు మీద రాయగలుగుతావు పాట? ఖచ్చితంగా రాస్తాన్నా. ఎందుకంటే తెల్లాలేసి మేము పోయేది రైతుల కింది కూలీల లాగానే మేము, కాబట్టి రైతు మీద ఖచ్చితంగా రాస్తాను. ఎందుకంటే వాళ్ళు పడే కష్టము అన్నీ తెలుసు నాకు. చిన్నప్పటి నుంచి రైతు కూలీగా బతుకుతాన్నా ఇప్పటికి కూడా. నాకు మెతుకు దొరుకుతుంది అంటే కారణం రైతే కదా. రైతు మీద ఖచ్చితంగా రాయగలుగుతాను నేను. నేను షాక్ అయ్యేది దేనికంటే ఒకటి చెప్పాలా, నువ్వు రాస్తా అంటాను దానికి షాక్ అవుతాను నేను. ఇప్పుడో పాట రాసినావు 5 నిమిషాలల్లా, మళ్ళీ పాట కూడా రాస్తా అంటాను కదా, ఏంది టాలెంట్. నేను అందుకే షాక్ అవుతాను, ఏంది పాట రాయమంటాడు, రాస్తా అంటే నేను ఇప్పుడు కాదు తర్వాత రాస్తా అంటలే, రాస్తా అని చెప్తుంది. ఏంది టాలెంట్. రైస్ చూద్దాం ఈ పాట ఎట్లుంటుందో. పాట ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, 5 నిమిషాలు రాసింది. పాడుతుంది చూద్దాం ఈ రైతు మీద. నా పేరు మీద అయితే ఎగ్దాం కిరాక్ వేరే లెవెల్ ఉంది పాట. రైతు మీద చూద్దాం ఎట్లుంటుంది అన్నది. పాట ఒకసారి. రాజువో నా రైతన్నా నీకు ఆకలి చావులు ఏందన్నా, రాజువో నా రైతన్నా నీకు ఆకలి చావులు ఏందన్నా, రైతే రాజని అంటుంటారే నీ రాతలో రాజన్నదేడున్నదే, రైతే రాజని అంటుంటారే నీ రాతలో రాజన్నదేడున్నదే, రాజువో నా రైతన్నా నీకు ఆకలి చావులు ఏందన్నా, ఇల్లు కంటే నీకు చేనే ఇల్లాయే ఒక్కరోజు కూడా సెలవంటూ లేదాయే, ఇల్లు కంటే నీకు చేలే ఇల్లాయే ఒక్కరోజు కూడా సెలవంటూ లేదాయే, జీతం లేని జీవిత కూలీవే నా రైతన్న, నువ్వు పస్తులున్న మా కడుపు నింపేవే మా రైతన్న, మట్టి మనిషివే రైతన్న నువ్వు రాజని నిన్నెవరన్నరే. సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఇంతకుముందు చెప్పినా కదా స్టోరీ కన్వెన్షన్ ఎట్లుంటుంది, ఒక సినిమా స్టోరీ అట్లా రాస్తుంది పాట. మాత్రం నాకు మాత్రం సూపర్ నచ్చింది. ఒక రైతు గురించి ఎంత మంచిగా రాసిన పాట. ఒక 5 నిమిషాలల్లా ఏంది 5 నిమిషాల పాట రాసడం అంటే ఏంది ఇంత టాలెంట్. సూపర్ ఎగ్దమ్ కిరాక్ ఉంది పాట. అది మాత్రం నాకైతే బాగా నచ్చింది అబ్బా. రైతు మీద ఎంత మంచిగా రాసిన పాట. జీతం లేని జీవిత కూలీవే ఓ రైతన్న, ఇంతే పదం చూడు ఇంత బాగుంది. రోజు వెళ్తాడు రైతు, పొలం కాడికి పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వరకు వస్తాడు, దాన్ని సర్ది పట్టుకుని పోతాడు, ఆడ తింటారు వస్తాడు, కానీ జీతం వస్తుంది రాదు. పంట 3 నెలల తర్వాత, పంట తీసిన తర్వాత, అది పోయిన తర్వాత, ఇంకా పంట అమ్మిన తర్వాత ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు పైసలు. అలాంటి రైతే రాదంటారు. ఎక్కడ ఆ పాటలు అర్థం ఉంది. జీతం లేని జీవిత కూలీవే. రైట్సప్. కడుపున మోసిన తల్లివే ఇంత కర్కశంగా ఎందుకున్నవే, మర్చిపోయావమ్మ మారిపోయావమ్మ నేను నీ పేగు బంధాన్నే, మర్చిపోయావమ్మ మారిపోయావమ్మ నేను నీ పేగు బంధాన్నే, నువ్వు బూచేదానివే అయితేవా నన్ను భూమిలోనే దాచి పెడితేవా, మళ్ళీ తిరిగి నేనెట్లా రానే నీకు ముద్దులెట్లా ఇచ్చుకోనే, కడుపున మోసిన తల్లివే ఇంత కర్కశంగా ఎందుకున్నవే, మర్చిపోయావమ్మ మారిపోయావమ్మ నేను నీ పేగు బంధాన్నే, మర్చిపోయావమ్మ మారిపోయావమ్మ నేను నీ పేగు బంధాన్నే. చాలా బాగా పాడారు. ఇది కూడా అంటే మీరు చిన్నప్పటి నుంచి రచయితనేనేంది, మరి ఇంత మంచిగా సాంగ్స్ రాసి పాడతాలైతే మరి ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఇక్కడ మీరు ఇక్కడనే ఉన్నారంటే నాకు అసలు కదా నమ్మవశం అయితే లేదు. మీలా ప్రోత్సహించే వాళ్ళు లేరు కదన్నా, అంటే బయట పెట్టాలి ప్రయత్నం చేయలేదు మరి అసలు లేదన్నా. ఇప్పుడు అంటే చేసుకుంటే మాకు వెళ్తుంది, పూట గడుతుంది. నిజం చెప్పాలంటే తోచిన పని చేసుకుంటే వెళ్ళిన తప్ప పాటల మీద నేను అనుకోలేదు. ఇట్లా నాకంటూ ఒక అవకాశం వస్తుంది అని మాత్రం నేను అనుకోలే అన్న. అంటే ఇంత మంచిగా రాస్తున్నారు. ఇప్పుడు రచయితలు ఎట్లా సినీ రచయితలు ఎట్లా రాస్తారో అట్లా రాసి పాడతారు మీరు డైరెక్ట్. ఇంత బాగా రాసి పాడినప్పుడు ప్రయత్నం అనేది చేయాలి కదా. ఇప్పుడు ప్రయత్నం చేసిలా మరి?
ఒక్కసారి షర్మిలక్క మీటింగ్ లో మా పిన్ని తీసుకెళ్ళింది అన్న పాడు అన్నది. అది మీటింగ్ పరంగా వాళ్ళ మీద రాసిన, అది కూడా షర్మిలక్క దగ్గర వాడిన. తనే నా నెంబర్ తీసుకున్నది కానీ నా అదృష్టం ఎందుకో తను మళ్ళీ ఫోన్ చేయలేదన్న. అంటే తీసుకుంటారు ఎవరైనా కూడా, ఒక నలుగురి ముందు వాడితే కనీసం ఒక ముగ్గురన్న నెంబర్ తీసుకొని మేము చేస్తాం పాడిస్తాం అది అని అంటారు. కాకపోతే ఎవరు ఇంతవరకు రాలేదు. మళ్ళీ దినేష్ ఛానల్కి వేసిన, దినేష్ టాలెంట్ ఛానల్ చేసిన, ఇంటర్వ్యూకి వస్తా అన్నారు. కాకపోతే తను కూడా ఇంతవరకు రాలేదు. తను కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ చేసిన దినేష్ అన్న. పల్లవి ఇంకేమైనా పాటలు పాడతావా? పాడతా. సినిమా పాటలు వచ్చు, పల్లె పాటలు వచ్చు. పల్లె పాటలు పాడు. మనకు సినిమా పాటలు అంటే ఎక్కువ వద్దు, మన పల్లె పాటలు. ఎందుకంటే మన పల్లెటూరులో కావచ్చు, పల్లె పాటలే మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ప్రేక్షకులకు కూడా. ఎందుకంటే అమ్మ పల్లెటూరు రెండు ఒకటే, అందుకోసమే మన పల్లె పాటలే అందం. పల్లె పాటలే పాడు మన ప్రేక్షకుల కోసం. అమ్మ తెలంగాణమా కలికే కలంగాణమా, అమ్మ తెలంగాణమా కలికే కలంగాణమా, అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానేదమ్మ, అమ్మ నీకు వందనాలమ్మ కమ్మని ప్రేమానేదమ్మ. ఇంకేమైనా సాంగ్స్ పాడరు మన ప్రేక్షకుల కోసం? నేను రాసుకున్నదే అన్న. నువ్వు రాసుకున్నదే. చిత్రం చిత్రం శివ శివ నీ లీలలు విచిత్రం, చిత్రం చిత్రం శివ శివ నీ ఆజ్ఞలు విచిత్రం, గంగమ్మ నెత్తిన గౌరమ్మ పక్కన అంతా విచిత్రం, నీ ఆజ్ఞలేనిద చీమైన కుట్టద అంతా విచిత్రం, చిత్రం చిత్రం అరే అరే చిత్రం చిత్రం అరే రే రే, చిత్రం చిత్రం శివ శివ నీ లీలలు విచిత్రం, చిత్రం చిత్రం శివ శివ నీ మాయలు విచిత్రం. చాలా బాగా పాడినావు. ఎందుకు నువ్వు రాసుకున్న పాటలు చాలా క్లుప్తంగా పాడుతుండవు, వేరే పాటలు పాడాలంటే కొంచెం తడబడుతున్నావు. ఏంది మరి ఇది? అంటే పాటలు ఇష్టం అన్న, కాకపోతే వినడం తక్కువ, నేను పని చేసుకున్నాడు ఎక్కువ. అందుకని ఏది వాడితే ఎక్కడ మిస్టేక్ అవుతుందో అని లోపల కొంచెం భయం. అందుకే అవి ఎక్కడ మిస్టేక్ అవుతుందో అని మిస్టేక్ చేస్తాను. ఏం మిస్టేక్ అనేది ఏం లేదు, కానీ చాలా బాగా పాడుతున్నావు. ఎందుకంటే నువ్వు రాసుకున్నది ఏంటంటే నీకు మైండ్లో ఉన్నది డైరెక్ట్. అంటే పాటలు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినా కదా, నువ్వు కొంచెం పని చేసుకున్నాడు తిరిగి అటు ఇటు వచ్చేసరికి లేట్ అవుతుంది, వంట చేయాలి, అదే పిల్లలు, ఇదే మీకు లోకం అయిపోయింది ఇక. అవునన్నా. పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఒక బాబు ఒక పాప. ఎన్ని ఇయర్స్? బాబుకి 11, పాపకి 5. పాపకి 5. ఏమైనా చదువుకుంటున్నారు ఇప్పుడు? చదువుకుంటాను. ఎంత? 6th క్లాస్ బాబు, 2nd క్లాస్ పాప. అవునా? పాడతారా వాళ్ళు కూడా? మరి నీవేరేగానే పాడతారన్న. పాప బాగా పాడుతుంది. అవునా? వింటది కదా పాటలు, వింటది, పాడుతుంది. బాబు డ్యాన్స్ చేస్తాడన్న. కానీ ఇక్కడ వాళ్ళకి కనీసం నేర్పించడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు. వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు తీయలేకపోతాను. నేనంటే ఇట్లా ఇక నా లైఫ్ ఇంతే అయిపోయింది అనుకున్నా, కాకపోతే పిల్లలకు కూడా బాగా వేయలేకపోతాను. అదే. ఏం చేస్తారా? మేమిద్దరం కైకిలు పని చేసుకునే బతుకుతామన్నా. మా ఆయన బయట కైకిలు పోతాడు, నేను కూడా పత్తి చేనులకు అటు ఇటు వెళ్తా. చిన్న పిల్లలు మాకిద్దరు. అసలు ఒక్కొక్కసారి చెప్పాలంటే తినడానికి కూడా ఉండదు, అయినా కూడా ఏదో అట్లా బ్రతుకుతాన్నాం. చాలా కష్టపడుతున్నారు మీరైతే. బాగా కష్టం ఉన్నదన్న. కాకపోతే కష్టంలో కూడా నువ్వు పాట అంటే ఇడిచిపెట్టలేదంటే నాకు బాగా నచ్చింది. ఎందుకోసం మీకు 100 కిలోమీటర్లు ప్రేక్షకుల కోసం అసలు ఇలాంటి వాళ్ళను బయటకు తీసుకురావాలనే వచ్చినాం మేము. ప్రత్యేకంగా ఈమెకు ఖచ్చితంగా మన ఛానల్లో కావచ్చు, మనం తీయబోయే సినిమాలో కావచ్చు, ఖచ్చితంగా అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నాం మనం. మీరు కూడా తన వాయిస్ విన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళను బయటకు తీసుకురావాలి మనం కూడా, అవునా కాదా? ఇంకేదైనా పాట పాడరా మన ప్రేక్షకుల కోసం? కొడుకా నా సిన్ని కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకా, ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా, కొడుకా నా సిన్ని కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకా, ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా. బాగా పాడినవరా? ఇంకా ఏమన్నా ఫోక్ సాంగ్స్ ఏమన్నా వస్తాయా నీకు? అచ్చన్న ఒక్క పాట పాడు మన ప్రేక్షకుల కోసం. ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, ఆనాడేమన్నంటినా తిరుపతి, నిన్నినాడేమన్నంటినా తిరుపతి, నా మనసు మీద మన్ను, నా మనసు మీద మన్ను, మరి
మనసు ఎట్లా ఉందో నిన్న నాడేమన్నంటినా తిరుపతి నిన్ని నాడేమన్నంటినా తిరుపతి. ఓకేరా, ఇంకా నీ ఫ్యామిలీ గురించి చెప్పరు ఒకసారి. ఇది మొత్తం ఈ పాటలకి ఉంటున్నాం మనం. నీ ఫ్యామిలీ స్టోరీ, నీ జీవిత చరిత్ర ఏంది, మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ ఆయన వాళ్ళు ఎట్లా, మీ పెళ్ళి ఎట్లా అయింది, మీ డిస్టర్బెన్స్లు ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏంది, ఎవరన్నా ఈ పాట పాడుతుంటే ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఒకసారి మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పు. ఎప్పటి పాట కూడా కాదు, వీళ్ళ చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం. ఇంత టాలెంట్ ఉన్నది, వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది, మన ప్రేక్షకులు కూడా ఇలాంటి వారు ఇంకా బయటకు రావాలి. అవునా కాదా చెప్తుంది, చూద్దాం. అందరికీ నమస్కారం అన్న. నా పేరు పల్లవి, మా ఆయన పేరు రాజశేఖర్. మాది అంకుశం అనే ఒక పల్లెటూరు. మా పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. మా డాడీ మేషన్ పని చేస్తాడన్న, మేస్త్రి. కాకపోతే నా పెళ్ళప్పటికీ వాళ్ళకి ఇల్లు కూడా లేదు, చిన్న పూరి గుడిసే. మా ఆయన కూలి పని చేస్తాడు. మాకు కూడా అక్కడ ఇల్లు ప్లేస్ ఏం లేదన్న. ఇక్కడనే వచ్చి మా వాళ్ళు ఉన్నారని వీళ్ళు కూడా కొంచెం చూసుకుంటారు మమ్మల్ని అని ఇక్కడనే వచ్చి బతుకుతున్నాం మొత్తం. మా వాళ్ళందరూ కూలి పని చేసుకుంటారు. మా మామయ్య అయితే చేనులు బట్టి చేస్తాడన్న. ఆయన కష్టం ఏందో నేను కళ్ళారా చూసిన, మస్తు కష్టపడతాడు. చిన్న చిన్న పిల్లలప్పటి నుంచి నేను చూసుకుంటా వస్తాను ఆయనను. ఆయన కష్టం అంత ఇంకా తీరతలేదన్న. ఆయన కోసం ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రైతన్న పాట రాసిన. ఒక్కోసారి ఆయన వాడే టెన్షను, బాధ అంటే ఆయనకి ఎట్లుంటుందంటే ఇంట్లో ఉండేది తక్కువ టైము, చేనులలో ఉండేది ఎక్కువ టైము. ఇన్ని పనులల్లా రైతు పని అంటే బాగా కష్టమైన పని అన్న. అందరు అనుకుంటారు ఎక్కడైనా కూడా పండిస్తాడు వాళ్ళకేం తక్కువ అని అనుకుంటారు, కానీ వాళ్ళకి అసలు ఏం ఉండదన్న. ఒక్కోసారి మస్తు కష్టమైన బ్రతుకులు. మాకిద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. మేము చేసుకుంటే మాకు అసలు ఇద్దరం కష్టపడుతున్నాం. రోజులు వేసి ఎటోళ్ళ మాట వెళ్ళిపోతున్నాం. పిల్లల్ని కూడా మా వాళ్ళే చూసుకుంటారు. హాస్టల్లో పనిచేస్తా. వేరే వాళ్ళు రమ్మంటే వెళ్ళిన, ఒక ఆమె రానంటే ఆమె అత్తలేదు, కొన్ని రోజులు రా అంటే వెళ్ళిన. అక్కడ 500 మందికి నేను అన్నం కూర వండి పెడతా, కానీ ఇక్కడ నాకున్న 2 పిల్లలకు కూడా ఒక్క పూటలు కూడా పెట్టలేకపోతాను అన్న. మస్తు బాధ అనిపిస్తుంది. మాకంటూ ఏం లేదు, భూములు జాగలు అవి ఏం లేవు. పాటలు అనేవి నాకు ఇష్టం, రాయడం ఇష్టం, పాడడం ఇష్టం. కాకపోతే బయటికి వెళ్ళి పాడాలంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి పనిలో వాళ్ళే, మా వాళ్ళు చేసుకుంటే తిన్నట్టు అందరి ఒకటే ఫ్యామిలీ, ఒకటే లాగుంటాం. మాకు ఫ్యామిలీలో ఏం గొడవలంటే ఏం లేవు, అందరం బాగుంటాం. బాగా ఎమోషనల్ అవుతున్నావు, బాగా ఎమోషనల్. అసలు పిల్లలకి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది కదన్నా, మా చుట్టుపక్కల చూసిండ్రు కదా, చిన్న పురుగు అది ఏం కుట్టిందో ఇక్కడ మంచిర్యాలలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా నా బాబుని పట్టలేదు. 12 సంవత్సరాల అబ్బాయి. అసలు ఆ మేడం ఎట్లా అంటే, మీరు డబ్బులు పెట్టి తీసుకుపోతారా, మీరు పిల్లాన్ని చంపుకుంటారా, మాకు పెట్టడానికి వెనక ముందు ఏం లేదన్నా. అసలు ఆయన బ్రతికిండంటే నా అదృష్టం అనుకోవాలి. మరి ఏం చేస్తారు అప్పుడు? మరి హైదరాబాద్ నీలోఫరు పంపించింది. అక్కడ మేడమే చెప్పిండ్రు, అక్కడికి వెళ్ళండి అమ్మా, నీ బాబుకు మంచిగా అవుతుంది అని. ఇప్పటికన్నా ఏమన్నా జ్వరాలు అవి వచ్చినాయి అనుకో, మాకు వెనక ముందు అసలు ఏం లేదు చేయడానికి. ఎప్పుడు చేస్తే ప్రైవేట్లను బాగా తీసుకున్నా పిల్లల కోసం అనే బాబు బాగాలేకుంటే. ఇక్కడెక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పట్టలేదు. ఆయనను అక్కడ దాకా తీసుకుపోయినా కదా, అసలు ఏమవుతాడు ఎట్లుంటాడు అని. నేను ఇంతకుముందు పట్నం పోదామని ఒక పాట రాసిన కదన్నా, అది మా జీవితమే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళి బతుకుదామంటే కనీసం మేము ఎటోళ్ళ మాట పోతే మా పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు ఉండరు కదా అని ఒక భయము. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద జరిగేటి కానీ బయట జరిగేటి కానీ బాగా చూస్తున్నాం కదన్న. అందుకోసం అని చిన్న పిల్లల్ని పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళి బతకాలంటే నాకు బాగా భయము. ఇంట్లోనే ఉండాలి, గుడిసైనా మనసే మనది మనం ఉండాలి. కాకపోతే ఏ రోజు కూడా మాకు వెళ్ళొచ్చింది అయ్యొచ్చింది అంటారు కదా, అట్లా మాకు మేము బతికినట్టు లేదు. ఇద్దరం కష్టపడతాం కానీ పిల్లల్ని సరిగా చూసుకున్నట్లేదు, వాళ్ళకు కూడా అన్నం పెడతలేను. అసలు చెప్పుకోవడానికి ఏంటంటే చావలేక బతుకుంటున్నాం అన్న. నిజానికి మాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అడిగిండ్రుగా ఎందుకమ్మా మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేయలేదా, మీరు ఎందుకు పాడలేదు అని. పాటలంటే ఇష్టం అన్న, పాడడం అంటే బాగా ఇష్టం, కానీ ఇంకా ఒక్కోసారి తిండికే దొరకలేదు. ఇంకా పాటలు అవి ఇవి ఇప్పుడు రాత అంటే ఒక్కొక్క అక్షరం నాకే అర్థమవుతలేదు. ఏదో రాయాలని ఉన్నది, ఏదో చేద్దామని ఉన్నది, కాకపోతే వెళ్ళలేని పరిస్థితి. నువ్వు చెప్తుంటే నాకు ఎమోషన్ అనిపిస్తుంది.
ఇంత బాధపడ్డా కాబట్టి ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు నాకు తెలిసైతే. చాలా బాధపడి ఉంటావు నీ జీవితంలో చాలా రోజులు. ఏం లేదన్నా, మేము పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. నా వల్ల అయిన కాడికి నేను ఏం పని చేసినా ఇప్పుడు మీరు పాటలు నచ్చిన వెతుక్కుంటా. సరే, ఈ పాటలలోనే నాకు మంచి అవకాశం వస్తే నేను నా పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతా కదన్నా మీ వల్ల. అవును, అదొక్కటే నా చిన్న ఆశ. తప్పకుండా రా. నీకోసం ఇంతకుముందు కూడా చెప్పాం కదా, తప్పకుండా మన ఛానల్లో ఖచ్చితంగా మనం ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం, ఖచ్చితంగా పాడిస్తున్నాం. మీరు కూడా ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే తన జీవిత చరిత్ర చెప్తే నా కళ్ళకి ఒకసారి చూడండి మీరే, నాకే బాధ అనిపించింది. ఎందుకంటే అంత టాలెంట్ ఒక 5 నిమిషాలలోనే పాట రాస్తుంది ఆమె. ఆ టాలెంట్ ఎవరికి కావాలి? అంత జీవితాన్ని ఒక బతుకు బండి అంటారు కదా, లాక్కుండా వచ్చి కూడా అంత టాలెంట్తో ఉన్నా కూడా అక్కడనే అయిపోయింది. ఎందుకంటే నా కుటుంబం ఫస్ట్. తన గోల్ కూడా ఉంది, పాడాలి, పాటలు రాయాలి, పైకి రావాలి, నా ఫ్యామిలీని పైకి తీసుకురావాలి, ఆ గోల్ కూడా ఉంది. కానీ ఆ గోల్ని పక్కలో పెట్టేసింది ఆల్రెడీ. ఎందుకు? తన ఫ్యామిలీ, తన పిల్లలు, తన భర్త, వీళ్ళందరినీ పోషించాలి, చూసుకోవాలి అని. కానీ చూడండి, తన టాలెంట్ చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక 5 నిమిషాల్లో నా పేరు మీద రాయమంటే రాసేసింది, రైతు మీద రాయమంటే కూడా రాసేసింది. ఇంత టాలెంట్ ఉండి అమ్మ ఇక్కడ ఉన్నదంటే అమ్మ జీవిత చరిత్ర. నేనైతే బాధపడుతున్నా. ఖచ్చితంగా మన ఛానల్లో కానీ మనం తీయబోయే జల్లారా అనే మూవీలో కూడా ఖచ్చితంగా అమ్మతో పాట రాపిద్దాం, పాడిద్దాం తప్పకుండా. ఎందుకంటే మనకు కావాల్సింది మట్టి గొంతులు. మనది కూడా 1990లో స్టోరీ జరగబోయేది సినిమా. అప్పటి పాట 100% రాస్తుంది. ఎందుకంటే 5 నిమిషాల్లో పాట రాసినామా రాయకుండా ఉంటుందా? తప్పకుండా రాస్తుంది. నేనే ఎమోషనల్ అయితే చెప్తుంటే తన బాధ. అందరికీ ఉంటాయి బాధలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఒక్కొక్క బాధ చెప్తుంటే వేరే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. నీకు నమస్కారం రా తల్లి. ఇంత బాధ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటున్నావని నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, మన ఇంటర్వ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. అక్కడికి ఆపదు, ఎందుకంటే ఎమోషనల్ అయిపోతున్నా నేను కూడా చెప్తుంటే. ఓకే, ఇంకేదన్నా పాట పాడరా మన కోసం? కళ్ళు తుడుచుకో, ఫస్ట్ కళ్ళు తుడుచుకో. మంచి పాట, ఆనందమైన పాట పాట కొద్దిగా, కొంచెం మంచి నవ్వుకునే పాట ఏదైనా పాడు మన కోసం. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టిన నీ అమ్మ జ్యేష్ఠదనంటున్నారా, ఈ పాడలోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదనంటున్నారా అమ్మ పాడుదన్నిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడనంటున్నారా, నన్నేమో పాడుదన్నిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఎడిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నారా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇద్దుమని, కడుపులోనే ఆడబిడ్డంటేనే కరగనిస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. మళ్ళీ ఏడిపించినవరా నన్ను కొంచెం ఎమోషనల్గా. మా అమ్మ గుర్తుకొచ్చింది మళ్ళీ నాకు. ఇప్పుడు అబ్బాయిలు పుడితే వాళ్ళేమో సాత్తరు, మా వంశం వృద్ధిలోకి వస్తుంది, వృద్ధి ఎంతదు అది అని ఏదో అనుకుంటారు కదా. కానీ అమ్మాయిలు చెయ్యంది ఏంటన్నా, మాకు తట్టినట్టు అమ్మ నాన్న మీద మాకున్న ఎమోషన్ కానీ ఫీలింగ్ కానీ అబ్బాయిలకు ఉండే ఎక్కువ శాతం.
అయినా కూడా వాళ్ళు ఏం చేసినా తప్పు చేసినా ఉప్పు చేసినా నా కొడుకు కదా అని సర్దుకపోతారు. ఆడపిల్లకి ఏంటంటే పెళ్ళి అయితే మా తలభారం దిగుతుందేమో అనుకుంటారు ఎక్కువ శాతం. మళ్ళాంటోళ్ళకే ఇచ్చి పెళ్ళి చేద్దాం, మాకేంది వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు కదా అన్నట్టుంటుంది. అబ్బాయిలకు అజ్జయ్య ఇజ్జయ్య ఏదో నల్లాడతారు అమ్మ నాన్న. కాకపోతే అమ్మాయిలకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ అబ్బాయిలకు ఉండదు. బాగా చిన్న చూపు కదన్న అమ్మాయిలంటే. అమ్మాయిలంటే ఇప్పుడు మనం కూడా తల్లి గర్భంలో పుడతాం. అబ్బాయి అయినా కూడా అమ్మాయి అయినా తల్లి గర్భం నుంచి వచ్చింది. మనకు జన్మనిచ్చేది ఒక తల్లి అంటే ఎవరు? అమ్మ. ఇప్పుడు లేడీస్ అయినా కూడా జెంట్స్ అయినా కూడా వేరు కాదు కదా. ఒక తల్లి గడుపున వచ్చినప్పుడు కష్టంగా ఆడవారిని మనం ప్రతి ఒక్కరు అమ్మలాగా భావించాలి. అవునా కాదా? నువ్వు సంతోషమైన పాట పాడు అంటే మళ్ళీ అమ్మ గురించి పాడి నాకు కూడా మొన్ననే రీసెంట్గా అమ్మ చనిపోవడం జరిగింది, 1 year అవుతుంది. నువ్వు పాట పాడుతుంటే మళ్ళీ మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. మంచి పాట పాడ, నేను కూడా ఎమోషనల్గా అయిపోతున్నా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నువ్వు అలా పాడుతుంటే మంచి ఆనందమైన పాట పాడు మన ప్రేక్షకుల కోసం. మంచి పాట రాసింది నా మీదనే. నేను వచ్చిందట ఇక్కడికి, అంత దూరం వచ్చిందని నా మీద పాట రాసింది. ఒకసారి విందాం ఎలా ఉంటుందో. పాడరు ఒకసారి. పిడుగుల్లా పిల్లగాడ పల్లె పటలు వేసేటోడ, పల్లె గొంతు పరిచయాలకు మహారాజన్న, పయనమై వచ్చినవయ్యో మహారాజన్న, నీలో సగం వదినమ్మ నీకెంతో తోడుండి, సరస్వతి మా వదినమ్మ పాటలకై పంపినాదా, పల్లె పల్లె తిరుగుతున్నవో మహారాజన్న, మా కష్టం నీదన్నవు మా ఆలోచనలకు ముందున్నావు, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి మురిసినావు, మరుగునున్న పల్లె పాటకో మహారాజన్న, పిడుగై వచ్చినవయ్యో మహారాజన్న, పల్లె తల్లి పాటల కోసం మహారాజన్న, పరుగునను వస్తవటయ్యో మహారాజన్న, పల్లె తల్లి పదములింటెనో మహారాజన్న, పట్టలేని సంబరపడతాడో మహారాజన్న, పిడుగుల్లా పిల్లగాడ పల్లె పటలు వేసేటోడ, పల్లె గొంతు పరిచయాలకు మహారాజన్న, పయనమై వచ్చినవయ్యో మహారాజన్న, పయనమై వచ్చినవయ్యో మహారాజన్న. నాకు నవ్వుతా పాడపడదండి. నా మీద పాట రాసింది, పాడింది. అన్నయ్య ఇవాళ నాకు బాగా సంతోషంగా ఉన్నది. నా కోసమని రాజన్ ఇంతవరకు వచ్చిండు. అందుకే నేను రాజన్న నిన్న పాట రాసిన. మళ్ళీ నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇవాళ కొంచెం బాధ పెట్టింది. నా మీద పాట రాసింది, పాడింది. అది ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. చాలా బాగా రాసింది, మంచిగా రాసింది. పదాలు ఎట్లా ఉంటాయంటే మీరు విన్నారు కదా, పదాలు కూడా చాలా క్లుప్తంగా రాస్తుంది. పదాలు ఒక స్టోరీ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అలా రాస్తుంది. తిరుగులేదు. హైట్స్ అప్. కానీ నా మీద పిడిగోళ్ళ పిల్లగాడని నా ఇంటి పేరుతో రాసినావు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు. ఇంత దూరం వచ్చినందుకు నా ప్రేమతో రాసిందట. ఈ పాట కూడా నాకు మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఎంత దూరమైనా మేము వస్తాం. మీరు పాట పాడాలనుకుంటే కనబడే నెంబర్కి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి. మేము ఎంత దూరమైనా వస్తాము, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాము. నేను మీ పిడుగురాజు. మన ఛానల్ పేరు పిడుగురాజు 999 అని ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని గంట కొట్టండి. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా మన పిడుగురాజు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు? ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చిండు చిన్న వీడియోతోనన్నా. ఇది చిన్న వీడియో ఎక్కడ చూసిండట, తెలుసుకొని మరీ వచ్చిండు. మీరు కనుక ఫోన్ చేసి రమ్మంటే అన్న ఎంత దూరమైన వస్తాడు పాటల కోసం. పల్లెలో ఉన్న నాలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా వస్తాడు. మనకు స్టేజ్లు ఎక్కి పాడాలి అది ఇదని అనుకోము. ఎందుకంటే మనకున్న లైఫ్లో ఈ కష్టాలతోని దీంతోనే మన లైఫ్ సగం అయిపోతుంది. కానీ అన్న చూసి వీళ్ళు ముందుకు రావాలి, ఎట్లయినా ప్రపంచానికి పరిచయం కావాలి అని ఒక మంచి ఆలోచనతో అన్న ముందుకు వస్తాడు. ఖచ్చితంగా మీరు కూడా నా పాట ద్వారా అన్నకు కూడా మీకు
అన్న మంచి పేరు తీసుకురావాలి. థ్యాంక్ యూ అండి. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు నాకైతే. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న మీకోసం గ్యారంటీగా వస్తాడు. నా కోసం ఇంత దూరం వచ్చిండు. అన్నకు పల్లె పాటలన్నా, పల్లె కథలన్నా, పల్లె జీవితాలన్నా, పల్లెలో పడే కష్టాలన్నా చాలా ఇష్టం. అన్న ఖచ్చితంగా అన్నింటికీ ముందున్నాడు, నాకు అర్థమైంది. మీరు కూడా అన్నకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ఓకే, నీలాంటి వాళ్ళ కోసం ఎంత దూరాన వస్తాం మేము. మన ఛానల్ అది కూడా అలాంటిదే. నీలాంటి వాళ్ళ కోసం ఎంత దూరం, చాలా 100 కిలోమీటర్లు వచ్చినాం. మీరు కూడా ఎంత దూరం ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేయండి సరిపోతుంది. వాట్సాప్లో మీ వాయిస్ 4-5 పాటలు అయితే ఖచ్చితంగా పంపించండి. ఎందుకంటే మీ వాయిస్ కూడా మేము వినాలి కదా. డైరెక్ట్ ఫోన్ చేస్తూ రమ్మంటే రాలేం కదా. పాటలు కూడా ఒకసారి వాట్సాప్లో కూడా పంపండి. విన్న తర్వాత తప్పకుండా మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా అంత దూరం వస్తాం. ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తాం తప్పకుండా. ఉంటాం. సెలవు. సోపతులకు అందరికీ సెలవు.